ముఖం మీద వెంట్రుకలు పీకేసాయి, అరచేతులతో ముఖం మీద కొట్టు. తర్వాత కనీసం 2 మనుషులు మోయగలిగేంత భారమైన బరువు కొయ్య సిలువ ఒకటి చేపించి ఆయన భుజాన వేసి సుమారు 5 కిలోమీటర్ల పైచిలుకు నడిపించు. ఆ చివరిలో ఎత్తైన కొండ ఏదైనా ఉంటే చూసి ఎక్కించు. ఆ పైకి వెళ్ళిన తర్వాత కాళ్ళు 2 కలిపి దగ్గర పెట్టి 1 శీల, చేతులు 2 కలిపి 2 శీలలు, మొత్తం 3 శీలలతో ఆ సిలువ కొట్టి వేలాడది. అమ్మ, ఈ సిలువను మోసుకొని పోయేటప్పుడు దారి పొడవునా కొరడాలతో కొడతానే ఉండాలి, అరచేతులతో కొడతానే ఉండాలి. గుర్తుపెట్టుకో. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వాడి అయిన బళ్ళెం చూడు, బళ్ళెం చూసి ప్రక్క డొక్కలో ఒక పోటు పొడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన బతికుంటే యేసు బతికున్నట్టే అని రాశాడు.